ఒడిశాలోని జగన్నాథుడి రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఈ యాత్రలో తొక్కిసలాట జరిగింది. పలువురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పూరీలోని బడాదండాలో చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అంతేకాకుండా రథాన్ని లాగుతుండగా జరిగిన ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ముందుగా బలభద్రుడి రథాన్ని లాగుతుండగా ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. పూరి శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి తన శిష్యులతో కలిసి జగన్నాథ భగవానుడు, బలభద్రుడు మరియు సుభద్ర దేవతల రథాలను దర్శించుకున్నారు. పూరి రాజు చేర పహారాన ఆచారాన్ని నిర్వహించారు. ఆ తర్వాత సాయంత్రం 5:20 రథాన్ని ప్రారంభించారు. లాగడం ప్రక్రియ ప్రారంభమైంది. రథాల్లో చెక్క గుర్రాలను ఉంచి భక్తులకు రథాలను సరైన దారిలో లాగేందుకు సేవాదారులు మార్గనిర్దేశం చేశారు. ఈ సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రథాలను ప్రదక్షిణ చేసి దేవతలను నమస్కరించారు.